పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిందంటే పేరెంట్స్‌కి పెద్ద టాస్క్. పిల్లల కంటే ఎక్కువ. వాళ్ళకి లంచ్ బాక్స్ అండ్ స్నాక్స్ టైమ్‌కి హెల్తీ స్నాక్స్ ఇవ్వాలంటే చాలా పెద్ద రిస్క్‌తో కూడుకున్న పని. ఇది నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ప్రెజెంట్ అయితే నా బుడ్డిది ఇప్పటి నుండే స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. వాళ్ళ మేడం ఏమన్నదంటే రోజు ఒక స్నాక్స్ పెట్టండి మేడం కంపల్సరీ స్నాక్స్ అనేసరికి నేను ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన ఇప్పుడిప్పుడే. ఏం స్నాక్స్ ఇయ్యాలి? కంపల్సరీ స్నాక్స్ అని మెన్షన్ చేసిర్రని రోజు ఒక పిండి వంటలు చేయడం స్టార్ట్ చేసిన ఇప్పుడిప్పుడే. అలా అని ఫస్ట్ ఈరోజు అప్పలు చేద్దాం అనుకున్నాం సుట్లు. మెయిన్‌గా కొంచెం హెల్తీగా అండ్ తనకు గూడా కొంచెం చాలా ఇంగ్రీడియెంట్స్ యాడ్ అయ్యేటట్టు చూసుకుందాం అనుకోని ఫస్ట్ బియ్యపిండి, నువ్వులు ఏంపుకునేటప్పుడు చిటపట అనేటప్పుడే మనం కొన్ని నీళ్లు పోసుకుంటే ఆ చిటపట అనడం తగ్గిపోయి లోపల కూడా మంచి ఫ్రై అయితదని మా మమ్మీ చెప్పినట్టు గుర్తు నాకు. ఒక పిడికెడన్ని కలోంజీ సీడ్స్, 2 కప్స్ ఆఫ్ బియ్యపిండి అండ్ కొంచెం వాము, పసుపు, క్రిస్పీనెస్ కోసం బటర్ ఈ 3 యాడ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్‌కి సాల్ట్. పసుపు మీ ఇష్టం యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు. నేను కలర్ కోసం పసుపు వేసుకున్నానిక్కడ. అంతే. ఈ 3 మంచిగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి ఒకసారి. మరీ మెత్తగా ఉండొద్దు అండ్ అలా అని గట్టిగా కూడా ఉండొద్దు. కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం కొంచెం అప్పలు ఒత్తుకోవడమే ఇంగా. డైరెక్ట్ ఆయిల్‌లోకైనా లేదా సైడ్‌కి చిన్న చిన్న బిల్లల్లాగా చేసుకున్నా బానే ఉంటుంది. నేను ఫస్ట్ బిల్లలాగా చేసుకున్నా కానీ నియా వచ్చే టైం అయిపోయిందని అప్పటికప్పుడు ఫాస్ట్‌గా ఆయిల్‌లోకి డైరెక్ట్ ప్రెస్ చేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ నేను. కానీ పిల్లలకి స్నాక్స్ మాత్రం కంపల్సరీ అండి. స్కూల్‌కి వెళ్తుర్రంటే వాళ్ళు చెప్పక ముందే మనం చేసుకునేటట్టు ఉంది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. అది కాకుండా అందరూ హెల్తీగానే కోరుకుంటుర్రు. హెల్తీగా తినాలనుకుంటే ఇంక ఇంట్లోనే. బయట కంటే ఇంట్లోనే కంపల్సరీ.